అలాగే మనం చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. నిన్న యువతకి రైతు కుటుంబాలు కష్టపడి పిల్లలు చదివిస్తే ఉద్యోగాలు రాకపోబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్యోగాలు రావడానికి కావాల్సిన జాబ్ క్యాలెండర్ కూడా నిన్న మేము అసెంబ్లీలో ప్రకటించే ఉద్యోగాలు. అలాగే మనం ఎంత కష్టపడి బిడ్డలు చదివిస్తే సరైన ఇంగ్లీష్ మీడియం లేకపోతే చదువుకోవడానికి పరిస్థితులు అనుకూలించకపోవడానికి ఉన్న రూపాయలు పోయేసి మనం ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తా ఉన్నాం. అట్లా కాకుండా ప్రభుత్వ పరంగానే ఒక మంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రంలో పెడితే రైతు కుటుంబాలు కానీ రైతు కూలీలకు సంబంధించిన పిల్లలు కానీ ఎవరు కూడా ఉద్యోగం కోసం లక్షలు పెట్టి పోయేసి వాళ్ళని కట్టాల్సిన అవసరం లేకుండా ఉండాలని ఆలోచనతో నేను రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి క్యాబినెట్ అందరూ ఆలోచన చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాబోతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కోటి 15-25 ఎకరాల్లో దాదాపు 100-120 కోట్లతో ఒక స్కూల్ కట్టబోతా ఉన్నాం. దాంట్లో అందరూ పెట్టింది 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 12th క్లాస్ వరకు అద్భుతమైనటువంటి బిల్డింగ్లో ఇంగ్లీష్ మీడియంలో అక్కడే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, ఆటలు అన్నీ ఉండేటట్టుగా ఇంగ్లీష్ మీడియం ఉండేటట్టుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పంపించబోతా ఉన్నాం. కొద్ది రోజుల్లో మళ్ళీ వేసుకుంటున్నాము. 10 రోజుల్లోనే దానికి కూడా ప్రయత్నించబోతా ఉన్నాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చేయడం అంతల వారిగా మనందరూ ఆలోచించుకుంటే ప్రజలందరూ బాగుంటారు. ఏ వర్గమైన రైతులు బాగున్నారు, రైతు కూలీలు కూడా 70 రైతులకు ఇస్తూ భూములేని కూలీలు 40 ఓట్లు మనం అందరూ మాటించాం. నా బాగా గుర్తున్న పాదయాత్ర చేసేటప్పుడు నీకు కూడా తప్పనిసరిగా చేస్తాం. అందుకే 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి 12,000 రూపాయలని ప్రతి కుటుంబానికి కేటాయించినట్టుగా బడ్జెట్లో నిధులు కేటాయించాం. అది ఈ సంవత్సరం నుంచి ఇస్తాం. ఈ సంవత్సరం నుంచి దాన్ని అమలు చేసే కార్యక్రమం కూడా కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఎల్ఆర్ సంబంధించి కూడా నేను అందరికీ మాటిస్తా ఉన్నాను. ఈ సంవత్సరం 3,500 ఇళ్ళు, డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేయబోతున్నాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 3,500 లెక్క దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల ఇళ్ళు ఈ సంవత్సరమే శాంక్షన్ చేయబోతున్నాం. దాని సరిపోయే బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ లో మనం ప్రవేశపెట్టాం. ఇల్లు పోతా ఉన్నాం, రూట్స్ కట్టబోతా ఉన్నాం, వ్యవసాయం చేయబోతా ఉన్నాం, ఆరోగ్యానికి 10 లక్షల రూపాయలు పెంచాం, ఆరోగ్యశ్రీ కావాల్సిన ఆసుపత్రులు కడుతున్నాం, కరెంట్ కావాల్సిన సమృద్ధి చేయబోతున్నాం, సోలార్ పవర్ తీసుకొని రాబోతున్నాం, పారిశ్రామికతలు తయారు చేయబోతా ఉన్నాం. మహిళలందరి నుంచి ఆలోచన చేసి మన డాక్టర్ సంఘాలందరూ పండుగలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. డాక్టర్ సంఘం ఆ యాక్టివ్ కూడా పండి మల్లనపాలెం గ్రామాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతుంది. ఆ డబ్బుతో మీరు వ్యాపారం చేయొచ్చు, పరిశ్రమలు పెట్టచ్చు. ఆ వ్యాపారాలు చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థను కూడా మీకు ఐక్యత చూపిస్తుంది. పరిశ్రమలు పెట్టడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న పారిశ్రామిక వాడలను కూడా రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసి అందులో మీరు పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని, అందులో రోడ్లు, కరెంటు, నీళ్లు అన్ని ఇచ్చి స్థలాలు కూడా మీకు కేటాయిస్తుంది. ఏ వ్యాపారం మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ రకంగా మహిళల కోసం కూడా ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పట్టుకోవాలి. నేను అందరికీ చెప్తూ అంతిమంగా నేను చెప్పేది నేను ఏం పంచినా, ఎవరికి ఇచ్చినా, ఏం చేసినా ఈ డబ్బంతా ప్రజలే ఆది కాదు, నాకు ఇట్టుకోవాలి. ఇది ప్రజల డబ్బే. కాకపోతే ఈ ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బుని ఒత్తిడి లేకుండా క్వాలిటీ కరెక్ట్ అంటే ట్రిప్ కాకుండా ఇచ్చేటువంటి కరెంట్లో మోటార్లు పడిపోవటం, లేకపోతే ట్రిప్ కావటం, కరెంటు అది ఇబ్బంది లేకుండా క్వాలిటీ కరెంట్ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం దాదాపు 22 కోట్ల రూపాయలకు ఈరోజు
ఈ పమ్మి మల్లన్నపాలెం సబ్ స్టేషన్ మన ప్రారంభిస్తూ తీసుకుంటాం. ఇది చాలా విలువ. ఇక్కడ 3 ఫీల్డర్ నుంచి ఇప్పటికే కంప్లీట్ చేశారు. 4వ ఫీల్డర్ కూడా యాడ్ చేయబోతా ఉన్నారు. ఇది దాదాపు 25 గ్రామాలకి 30,000 మంది కన్జ్యూమర్స్ కి ఉపయోగపడేటట్టుగా ఇది కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా నిత్యం మన అవసరాల కోసం ఉపయోగపడేటువంటి కరెంట్లో ఒక క్షణం కూడా పోకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాలు అందిస్తాం. రెప్పపాటు కరెంట్ కూడా పోకుండా ప్రజలకు కరెంట్